భారత్ యొక్క పరాక్రమం ఏందో మీకు నేను ఇలా చూపించిన. ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది అన్నది మనం ఆలోచిద్దాం. తాండవ్ హోగా, తాండవ్ ఖచ్చితంగా హోగా. భారత్ పరాక్రమం మీకు పరిచయం చేసిన తర్వాత, భారత్ ప్రతిభ మీకు పరిచయం చేసిన తర్వాత, యదా యదా హి ధర్మస్య అని చెప్పి మీరు అందరు వినే ఉంటారు ఫ్రెండ్స్. మన గర్వం, మన గర్జన ఐఎన్ఎస్ విక్రాంట్ ఏదైతున్నదో అరేబియన్ సీలా అడుగుపెట్టింది. భారత్ మాతాకి జై, గర్వంగా మాట్లాడు, ఎమోషనల్గా మాట్లాడు. ఏమైంది గిరీష్, ఐఎన్ఎస్ ఓంగని అయిపోతుంది అని అంటే, ఆనాడు కురుక్షేత్రంలా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపం ఆ శ్రీమన్నారాయణుడే రథసారథయిండు. సాక్షాత్తు ఆ రథం మీద వాయుపుత్రుడు కపి కిషోరుడు అనిలాత్మజుడు ఆ బజరంగ బలియే ధ్వజమై నిలబడ్డాడు. అర్జునుడి ధాటికి శత్రువులు తట్టుకున్నారా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఆ 5 గుర్రాల సాక్షిగా, ఆ రథం 5 గుర్రాల సాక్షిగా నీ భారత్లో ఉన్న నీ 5 ఐఎన్ఎస్లు ఇవాళ అరేబియన్ సీల పహరా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రధానమంత్రి పాక్లో లేడు. అక్కడ ఉన్న ముల్లా మునీర్ ఎవడైతే పాక్ జర్నల్ ఉన్నాడో వాడు బంకర్లలో దాచుకున్నాడా లేకపోతే గుండెపోటై చచ్చిపోయిందా ఇంతవరకు తెలియదు. ఏ పెద్ద తీవ్రవాది అని ఎవడైతే చెప్పుకుంటాడో వాడెవ్వడు కూడా ఆడ నిలబడతలేడు. సమరం శంఖం మోగుతుంది, కురుక్షేత్రం మొదలవుతుంది. 14 సంవత్సరాల వనవాసాన్ని 18 రోజులలో ఖతం చేసిండు చూడు ఆ పరబ్రహ్మ స్వరూపం. బిడ్డ మీకు మేము 1.5 దిన్ల ఖతం చేసి చూపిస్తాం. 1.5 దిన్ల 18 రోజులు కూడా మాకు ఓపిక లేకపోవచ్చు. సింపుల్గా చెప్పాలనంటే 2 డేస్లో ఖతం చేసి పడదొబ్బుతాం. అండ్ భారత్ ఏ రకంగా పోతుంది అని చెప్తే, గోల్స్ ఆర్ బిగ్. నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు ఫ్రెండ్స్, నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు, మన గోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పటిదాకా సర్జికల్ స్ట్రైక్లు మనం ఏం చేయలే. ఇప్పటిదాకా భారత్ ఏం చేస్తుందో కూడా ప్రపంచానికి ఏం అర్థమవుతలేదు. ఇక భారత్ ఇంకా వెయిట్ చేసే కెపాసిటీలో లేదు, జనాలకు ఓపిక చచ్చుతున్నది. మోడీ ప్రపంచానికి ఖచ్చితంగా షాక్ ఇస్తాడు. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉంటుందా లేదా అనేది ఇవాళ ప్రశ్న అందరి మనసులలో నడుస్తున్నది. ఇవాళ పాకిస్తాన్కి మన పాక్ మీద సర్జికల్ స్ట్రైకులు చేయాలా, ఎయిర్ రేడ్లు చేయాలా, బార్డర్ టెన్షన్ పెంచాలా. ఇవాళ పాశ్చాత్య దేశాలు అండ్ పక్కకున్న వెస్టర్న్ కంట్రీస్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చైనా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. భారత్లో ఉన్న ఒక పనికిరాని అపోజిషన్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. వెనకటికి సర్జికల్ స్ట్రైక్ల మీద వాళ్ళు సబూత్లు అడిగినారు నా కొడుకులు. అయితే ఇలా భారత్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అని చెప్పి మాట్లాడితే, ఇలా మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫుల్ ఫ్లెడ్జ్ వార్ భారత్ పోదా అని ఆలోచిస్తున్న తరుణంలో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. అగర్ డైరెక్ట్ భారత్ పోయి యుద్ధం చేస్తే ఏమవుతుంది, కీడేంచి మేలేంచాలి కదా. డైరెక్ట్ భారత్ పోయి సేనం గన్ పట్టుకొని టల్ 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 కొట్టుకుంటా లైన్ ఆఫ్ కంట్రోల్ ఎట్లనో వాడు మన సిమ్లా అగ్రిమెంట్ కొట్టేసాడు కదా, మనం పోదామా గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఇవాళ అమెరికా అండ్ భారత్ టారిఫ్ల యుద్ధం జరుగుతున్నది. ప్రపంచ దేశాలతోని అమెరికాకు టారిఫ్ జరుగుతున్నది. బై ఛాన్స్ వీళ్ళు మనని యుద్ధంలోకి నూకంగానే ఖచ్చితంగా అమ్యునేషన్ అనేది మనకు కావాలా, మిజైల్స్ కావాలా, టెక్నాలజీ కావాలా. అప్పుడు ఈ టారిఫ్లల్లా భారత్ నెగోషియేషన్ చేసేటట్టు ఉండదు. ఇది అమెరికా కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది వాళ్ళ ఫిలాసఫీ కదా ట్రంప్ది. సో వాళ్ళ దేశాన్ని ప్రేమించుకునేటప్పుడు మన దేశం ఏమవుతుంది అనేది వాడికి ఎందుకు ఉంటుంది అబ్బా. నా ఇల్లు మంచిగా ఉండాలని మనం ఎంతోమంది అనుకుంటాం కదా. ఛత్రపతి శివాజీ పుట్టాలి కానీ నా ఇంట్లో పుట్టొద్దని అనుకునే హిందువులు ఎంతోమంది ఉన్నారు కదా. గట్లనే ఈడైతే పరాయి దేశపోడు కదా. సో ఈ టారిఫ్ వార్లల్లో మనం నెగోషియేషన్ చేసే ప్రక్రియ కోల్పోతాం. దాని తర్వాత వెస్టర్న్ ఎకానమీస్ పెద్ద గీయాలు ఏం పెద్ద గట్టిగా లేవు. హానెస్ట్గా చెప్పాలనంటే డోల్ డ్రమ్స్లు ఉన్నాయి. యూక్రెయిన్ వార్లో కూడా ఏం జరిగిందని అంటే, ఈ వెస్టర్న్ కంట్రీలు అందరూ కలిపి యూక్రెయిన్కి పైసలు ఇచ్చిన బిచ్చం పైసలు జెలెన్స్కీ గానికి ఇవ్వగానే వాడు ఏదో రకంగా ఆడ ఉన్న ప్రజలను పట్టుకొని వాళ్ళ చేతులలో గన్లు పెట్టుకొని బుల్లెట్ కొట్టుర్రా అని చెప్పిండ్రు. తర్వాత వాళ్ళ ప్రజల జీవితాలు ఏమైంది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2-3 గంటల కంటే ఒక రష్యన్ సోల్జర్ని వాడు తట్టుకోలేకపోయాడు. అంటే పాకిస్తాన్ దేశం అంత పెద్దదా, పాక్ అంత సామర్థ్యం ఉందా అని చెప్పి నేను దాన్ని ప్రశ్నిస్తలే. నేనేమంటున్నానంటే, ఈ వెస్టర్న్ కంట్రీసు బిచ్చం చందాలు వేసుకొని యూక్రెయిన్కి చందా ఇచ్చినట్టు ఇవి పాకిస్తాన్కి ఇస్తాయి. వాడు ఏదో రకంగా ఒక ప్రాక్సీ వార్ నడుపుతూనే ఉంటాడు. నువ్వు దీన్ని తిప్పి కొట్టనికే నీ ఫైనాన్సెస్ మొత్తం బయటికి తీసి వార్ఫేర్ మొత్తం కొనాల్సి వస్తుంది. వాడికి బిచ్చం మిలియన్స్లలో వస్తుంది, నీకు ఖర్చు బిలియన్స్లలో అవుతుంది.
ఇది కూడా వెస్టర్న్ కంట్రీస్ భారత్ యొక్క పరాక్రమాన్ని ఆర్ టు దట్ మ్యాటర్ విశ్వగురు స్థాయికి ఏదైతే భారత్ పోదామని అనుకుంటుందో, ఆత్మనిర్భర్ భారత్ అవుతుందో దాన్ని చెక్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఒక రెంటల్ స్టేట్ బ్రదర్ మన పక్కకున్న దేశం పాకీ దేశం. సో ఇదొకటి ప్రక్రియ ఉంటుంది. ఇంకొకటి ఏముంటుందనంటే, అయితే గిరీష్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి మాట్లాడితే, మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పిన ప్రమాణ స్వీకారం చేసిన మొగోడు ఎవడో సామాన్యుడు కాదు. నీకు ఎవడు అడగకముందే ఘరమే గుస్కే పోయి వచ్చినోడు. ఇవాళ నువ్వు ఆలోచన కేవలం 3D వరకు ఆగింది, మనోడు 6D వరకు ఆగుతున్నాడు. నీ దేశ ప్రధాని 6D డైమెన్షన్స్లో ఆలోచిస్తున్నాడు. అది సైబర్, అది స్పేస్, అది వాటర్, అది డొమెస్టిక్ ఇష్యూస్ ఆఫ్ పాక్, ఫినాన్స్, మిలిటరీ కేపబిలిటీస్ అండ్ ఇంటెలిజెన్స్. 6 డైమెన్షనల్ వార్ ప్లాన్ చేస్తుంది భారత్. ఇది అర్థం చేసుకోవాలా. ఆల్రెడీ మీరు అందరూ అనుకుంటున్నారేమో స్ట్రైక్ కాలేదని, ఆల్రెడీ హీ హాజ్ స్ట్రక్. ఆల్రెడీ కొట్టుడు మొదలెట్టిండు నా దేశ ప్రధాని, కొట్టుడు మొదలెట్టిండు. సైబర్ భారత్ని సైబర్ పరంగా గెలుక్కునే, ఇక నాకు మళ్ళీ మంచి మాటలు వస్తాయి, జిగర్ల దమ్మె కొడుకున్నదిరా. వెనుకటికి ఒకటి నా దేశ ప్రధాని ఒక మాట అన్నాడు, ఇప్పుడు నేను మళ్ళీ దౌరాస్తున్నా, బిడ్డ నేను మౌస్ దింపితే బ్రహ్మాండం కదులుతుంది అని అన్న మాట అన్నాడు. సైబర్లా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నా ఆడ తోపు భారతే ఉంటాడు. ఏ దిగ్గజ సంస్థకైనా CEO భారతే ఉంటాడు. నువ్వు మమ్మల్ని సైబర్లో ఏం గెలకగలుగుతావురా, పైజామాని ఆడలు కట్టుకొని చేతగానా పాక్ దేశపోని అడుగుతున్నా. సో వన్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, పాక్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ పాక్ మిలిటరీ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో దీన్ని సైబర్ అటాక్ ఖచ్చితంగా జరుగుతుందో, ఆల్రెడీ జరుగుతుంది. సో ఈ సైబర్ బేస్డ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దీని మీద ఖచ్చితంగా భారత్ లీవరేజ్ చేస్తుంది. దాని తర్వాత వస్తుంది స్పేస్. ఇలా ఏ డైమెన్షనల్ వార్ నడుస్తుందో చూడు, ఎన్ని శాటిలైట్లు లాంచ్ చేసిరో చూడు, కమ్యూనికేషన్ ఎట్లా హ్యాంపర్ అయిపోతుందో చూడును. అదేదో ఏ పుణ్యం కట్టుకున్నారో తెలియదు కానీ మన పాక్లా ఒక బ్యాటరీ బొల్మని వేలింది, ఎయిర్పోర్ట్లో డల్మని అన్నది. అండ్ ఫ్లైట్ జెట్ ప్లేన్ ఎగురుతుంటే అలా పెట్రోల్ అయిపోయిందట, బుర్రుమని కింద పడ్డది. సో ఆల్రెడీ బలూచిస్తాన్ ఒక పాక్ ఆర్మీ పోస్ట్ని క్యాప్చర్ చేసేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఫుల్ ఫ్లెడ్జ్ ఏం బొంగుల దేశం ఇది, పాకు ఊచకోత కొద్దామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు. డిప్లొమాటిక్ టైస్ విత్ ఇండియా ఆర్ వెరీ గుడ్. అండ్ మోర్ ఓవర్ వాటర్ సెక్యూరిటీ కాడుకొద్దాం. 24% ఆఫ్ ది పాకిస్తాన్ జీడిపి ఏదైతుందో బ్రదర్, అది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఫస్ట్ నీళ్ళు ఆపేస్తానన్నాడు, తర్వాత నీళ్ళు ఇడిచేస్తానన్నాడు. సో పొలాలు నష్టం చేసిడు, తర్వాత పొలాలు ఎండగొడుతున్నాడు. సో 24% ఆఫ్ ది జీడిపి పాక్ది దెబ్బతిన్నది అని అంటే, ఏ ప్రపంచ స్థాయిలో ఏ దేశముడు ముంగడికి వచ్చాడు రేపు అప్పిస్తాడు? వీడికి తినదీయనికే అది లేదు, కడుక్కోనికే నీళ్ళు లేవు, వీడి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు, వీడు ఎట్లా అని చెప్తాడు. పక్కకేం చుట్టుపక్కల ఇలా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పెట్టే, గిల్గిత్ బల్తిస్తానోడు ఆజాదీ కావాలని అనబట్టే లోపల మొత్తం ఈడ నీళ్లు లేక సివిల్ అన్రెస్ట్ జరుగుతుంటే దేశ ప్రధానే దేశం ఇడిచిపెట్టిపాయ్. ఎవడైతే ముల్లా మునీర్ ఆడున్నాడు జర్నల్, పాక్ జర్నల్ గాడు, వాడు బంకర్లలో దాచుకునే 25,000 మంది సైన్యం, మిలిటరీ క్యాపబిలిటీసా, 25,000 మంది సైన్యం ఆల్రెడీ రాజీనామా చేశారు. ఇంకా యుద్ధం ఆరంభమే కాలే అని మీరు అనుకుంటున్నారు, యుద్ధం ఆరంభమైంది ఆల్రెడీ. సైకలాజికల్ వార్ఫేర్, కూటనీతి. నీ కురుక్షేత్రం నేర్పింది ఏంది? కూటనీతి. ద వార్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ద వార్ ఈజ్ నాట్ ఎ కన్వెన్షనల్ వార్ టుడే. లైన్ ఆఫ్ కంట్రోలో లేకపోతే ఆడ నిలబడో డల్ కొట్టుడు కాదు ఇలా వార్. సైకలాజికల్ వార్, అండ్ ఫైనాన్స్ని దెబ్బతీసుడు వార్, అండ్ అగ్రికల్చర్ పారామీటర్లను నాశనం చేసుడు వార్, అండ్ జీడిపిని నాశనం చేసుడు వార్, అండ్ వాయువుని మొత్తం కలుషితం చేసుడు వార్, సివిల్ అన్రెస్ట్ తీసుకొచ్చుడు వార్, అని ప్రజలనే ఆనికి తిప్పి కొట్టుడు వార్, అని భూభాగంలా కంప్లీట్గా అని భూభాగం కాకుండా వాన్నే భూభాగంలో నుంచి చెలగొట్టుడు వార్ అనేది తన కోర్స్ ఆఫ్ డైరెక్షన్ మార్చేసింది. సో ఇడికని ఒక ఫైటర్ జెట్ ఎక్కి ఆడ బాంబు కొట్టుడు కాదు వార్ అంటే. ఈడ కూసోని కూడా నవ్వుకుంటా కూడా కొట్టొచ్చు. దాన్నే మన పరంధాముడు కురుక్షేత్రంలో మాట్లాడుతారు, కూటనీతి. అగర్ మీకు బాగా అవగాహన ఉంటే జరాసంధుడిది కర్ణుడి యొక్క సన్నివేశంలా, జరాసంధుడు అంగ్ దేశం మీద దాడి పోయినప్పుడు కర్ణుడితో జరిగిన సంభాషణంలా జరాసంధుడు మాట్లాడిన మాటలు భీష్ముడు సాక్షిగా. ఇట్లాంటి అన్మోల్ రతన్ని ఎడికెన్ తీసుకొచ్చిర్రు మీరు భీష్మ పితామహ. కూటనీతి మేబీ నంబర్ 1 ఉన్నాడు మీ కర్ణుడు, భుజ బలంలో కూడా నంబర్ 1 ఉన్నాడు. నేను ఆడికి ఓదలుచుకోలే, మీకు నేను చెప్తున్నా.
ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్ ఏ రకంగా స్ట్రెస్ అయి ఉన్నదో మీరు చూసుకోండి. 3 సంవత్సరాల పాటు ఈ స్ట్రెస్ నడుస్తూనే ఉన్నది. అగర్ గిల్గిత్ బలోచిస్తాన్ అగర్ ఆజాదీ వీధికి వెళ్ళిపోతే చైనా అనేది ₹1 పాక్ దేశం మీద పెడుతుందా చెప్పురు మీరు? వాడు రేర్ అర్త్ మినరల్స్ కోసము బలోచిస్తాన్ మీద కన్నేసి పెట్టిండు. ఆ రేర్ అర్త్ మినరల్స్ లేవు, ఇది సివిల్ అన్రెస్ట్ ఉన్నది అని అంటే గంటేకా సిపిఈసి బొంగుల సిపిఈసి దొరికేది లేదు, పోయేది లేదు, నువ్వు సావురా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఫైనాన్షియల్ ఐసోలేషన్ ఆల్రెడీ మాట్లాడినాం మనం. మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ మీద కూడా మనం మాట్లాడేసినాం. సో ఇలా ఏ రకంగా మనం ముంగడికి పోతున్నాం చూస్తున్నాం, ఏ రకంగా ముందు పోతున్నామో చూస్తున్నాం, సైకలాజికల్ వార్ఫేర్ ఏ రకంగా ఆడుతున్నామో మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మనుషులకు వాళ్ళే తిప్పికొట్టినాం. ఇంకేమన్నా అంటున్నా అంటే నేను ఏమంటా అంటే కొంచెం వాళ్ళ ఏమన్నా కొంచెం వికీ లీక్స్ లెక్క ధర్మా లీక్స్ భారత్ లీక్స్ అని చెప్పి ఇట్లా లీక్ ఇచ్చి పెడితే వాళ్ళే కొట్టకజేస్తారు. అలాగే పెద్ద పెద్ద ట్రాపులు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ పాక్ డిఫెన్స్ మినిస్టరే అని అన్నాడు, పాక్ భూభాగంలో టెర్రరిస్టులకు నిలయం అని చెప్పి చెప్పిండు. ఇవాళ కంప్లీట్ ఆజాదీ స్లోగన్లతో పాటు బలోచిస్తాన్ చాలా అగ్రెసివ్గా పోతుంది పాక్తో. బిగ్గెస్ట్ డిప్లాయ్మెంట్ జరిగింది భారత్ది కూడా అరేబియన్ సీలా. వెనకటికి అజిత్ దోవల్ గారి వీడియో ఒకసారి నేను నీకు చెప్తున్నా, ఇంకొకసారి నా కొడక మీరు ముంబై లాంటిది ఆలోచన చేసినా బలోచిస్తాన్ మీ చేతులు ఉండదని అన్నాడు. హర హర మహాదేవ్. ఒకసారి జై శ్రీరామ్ అయిపోతుంది. సో ఇవాళ ఏదైతే ప్లేబుక్ ఉంది చూడు, ప్లే స్టేషన్ బటన్స్ అన్నీ మన చేతులు ఉన్నాయి. ఒక కొత్త డైమెన్షనల్ వార్ ప్రపంచానికి పరిచయం చేయబోతుంది భారత్. ఇలా పాక్ అనే దేశం అసలు ఉంటుందా? పాక్ అనే ఆలోచన ప్రపంచంలో ఉంటుందా లేదా? అడన్నాడు చూడు జగ్లర్ వేన్సన్ అని, చరిత్రల ఆడ మాట్లాడుకోవాల్సిందే. ఇంకొకటి ఏందనంటే ఈ పాక్ ఆర్మీ జర్నల్ ఎవరైతే ఉంటారో నా కొడుకులు రిటైర్ అయిన తర్వాత ఆడు ఉండరు, యూరోప్లో పోయి ఉంటారు. ఆ యూరోప్లో పోయిన వాళ్ళని కూడా నేను ఆ కాళ్ళు మొక్కుతారని ఆయన అన్నోన్ గన్మెన్కి జై ఠల్ 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 వేసి పడేయాలి. ఇలా బ్రెయిన్ సైడ్లు కూడా పనిచేయాలి. అప్పుడు ఆడ కూడా ఉండరు కొడుకులు. అన్నోన్ గన్మెన్లను పాదాభివందనం చేస్తున్నా, జర మీరు యాక్టివేట్ అయ్యి జర ఏదో ఒకటి చేయండి. ఇక్కడ కాగలే దేశం, ఇక్కడ కాగలే. ఇంకా ఏం చేసిందనంటే బీబీసీ లాంటి సంస్థలు ఏవైతే నెగటివిటీ ప్రమోట్ చేస్తున్నాయి చూడు, వీళ్ళు ఏమంటారంటే పహల్గామ్లో జరిగిన తీవ్రవాద ఘటనల్లో వాళ్ళు మిలిటెంట్స్ కాదరంట, వాళ్ళు ప్రిపరేటర్స్ అంట. భారత్ చాలా గట్టిగా రిప్లై ఇచ్చింది. ఎవరైతే ఇండియన్ రిప్రజెంటేటివ్ బీబీసీలు ఉన్నాడో వాడికి అఫీషియల్ ఫార్మల్ కమ్యూనికేషన్ కూడా రాసింది, ఏం మజాగైతుందని. దాంతోపాటు భారత్ ఆల్మోస్ట్ నాకు తెలిసి దీన్ని ఏమంటారు 16 పాక్ యూట్యూబ్ ఛానళ్లను ఇప్పటికీ ఖతం చేసేసింది. బీబీసీతో కూడా ఇవి కమ్యూనికేషన్స్ ఇవన్నీ మార్చాలా అని చెప్పి చెప్పింది. చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ సెడిషన్ లాస్ మీద కూడా కొన్ని దాని మీద అట్లా పెట్టేసింది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పటిదాకా నువ్వు అన్నవు గిరీష్ మళ్ళీ యుద్ధం మొదలైందా అని అంటే ఎస్, యుద్ధం ఆల్రెడీ మొదలైంది. 6 డైమెన్షనల్ వార్ మొదలైంది. మీరు ఏదైతే 3D ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఆ 3Dకి ఇంకొక 3D యాడ్ చేసుకోరు, 6D మొదలైపోయింది. అటారీ వాక్ బార్డర్ బంద్ అయింది. ఇది ఒక పైవర్ట్ ట్రేడ్ సెంటర్ పాక్కి ఇండియాకి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సుమారు 3,886 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది ఈ మన ఏమంటారు అటారీ వాక్ బార్డర్. ఇది కంప్లీట్గా హాల్ట్ అయిపోయింది. అంటే పాక్ ఫైనాన్సెస్ ఏర్ దాకా అయిపోయినాయి ఒకసారి మీరు చూసుకోండి. పుల్వామా తీవ్రవాద దాడి తర్వాత 2019 కంటే ముందు ఇండియా పాక్ యొక్క ట్రేడ్ ఏదైతే ఉండనో అది 3 బిలియన్ ఉండే. ఇది జరిగిన తర్వాత అంచెలంచెలుగా 1.2 బిలియన్కి పడిపోయింది. 1.2 బిలియన్కి పడిపోయింది. అంటే మీరు అర్థం చేసుకోండి, భారత్ పాక్కి మెడిసిన్స్, ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, షుగరు, టీ, కాఫీ, కాటన్, ఐరన్, స్టీల్, టొమాటోస్, సాల్ట్, ఆటోమోటివ్ కాంపోనెంట్స్, ఇంకా ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనకు పాక్ నుంచి ఏమొస్తాయి రాబోయ్ అని అంటే మనకు ఆ స్పైసెస్, డేట్స్, ఆల్మండ్స్ ఎక్సెట్రా వస్తాయి. ఇప్పుడు డైరెక్ట్గా భారత్ నేను డైరెక్ట్గా పాక్కి సప్లై చెయ్యా అని చెప్పింది అనుకో, వీళ్ళందరూ పోయి వేరే దేశాల నుంచి వేరే దేశాలు భారత్ దగ్గర కొని భారత్ నుంచి మళ్ళీ పాక్ అమ్మాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది. అంటే పాక్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా పెరగదా? ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇవాళ రూపాయికి వచ్చే వస్తువు రేపు 10 రూపాయలు అవుతుంది. రేపు 10 రూపాయలల్లో వీళ్ళకు పైజామా నాడలు కట్టుకోనికే చక్కగా లేకపోయా, కడుపు నిండా తింటే ముడ్డారా ఏరుగానికే నీళ్ళు లేకపోయా కడుకుపోనికే. మీకు చెప్తున్నా.
సో ఈ పరిస్థితులల్లో వీడు రూపాయి సంపాదిస్తాడా 10 రూపాయలు ఖర్చు పెడతాడా మీరు అర్థం చేసుకోండి. ఉచ్చలమయం అవుతుంది పాక్ అంతా, ఉచ్చలమయం అవుతుంది. నువ్వు ఇది రాసి పెట్టుకో. నేను చెప్తున్నది భవిష్యవాణి చెప్పనీకి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు భారత్ నుంచి పాక్ సుమారు 10 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ కొంటుంది ప్రతి సంవత్సరం. 10 బిలియన్. ఇది బయటి దేశాల నుంచి పోతుందని అంటే ఒక 10% ఇన్ఫ్లేషన్ పెరిగినా పాక్ పరిస్థితి ఏమవుతుంది అన్నది చూసుకో. ఇక ఇన్ఫ్లేషన్ ఏమవుతుందో చూసుకో. దాని తర్వాత రోగాలు మందులు గిందులు మనం అన్నీ బంద్ చేస్తే ఏమవుతుందో చూసుకో. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అని చెప్పే కంటే ముందు ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారత్తో పెట్టుకున్నాడు ఎవడు సుఖంగా ఉన్నాడు బ్రదర్. డస్ట్బిన్ కానీ పరిస్థితి ఏమైంది ఇవాళ కెనడాలో. ఇవాళ కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఫ్రెండ్స్ ఇవాళ మార్క్ కార్నే ఈజ్ బ్యాక్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. భారత్తో పెట్టుకున్నాడు. అరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ముక్కంటి ఆశీర్వాదం ఉన్న నేల, అమ్మలుగన్న అమ్మ, ఆ అన్నపూర్ణ మాకు అన్నం పెట్టిన నేల, ఆ జటాధరుడి గంగ ఏమంటారు జటాజూటంలో నుంచి ప్రవహిస్తూ మా దప్పిక తీరుస్తున్న ఆ గంగా యమున సరస్వతి యొక్క కలయిక మా సంగమం. ఆ సంగమంలోకి పుట్టుకొచ్చిన మా సనాతనం. సంక నాకిపిస్తాం. ఇంత పెద్ద ఆశీర్వాదంతో ఉన్నాం మేము. సంక నాకిపిస్తాం మా జోలికి వస్తే. చెప్పినా కదా మిమ్మల్ని టార్గెట్ చేయనీకే మిసైల్ అక్కర్లేదురా, ఉచ్చ చుక్క చాలని చెప్పి నేను అప్పుడే మాట్లాడినా. ఇప్పుడు మీరు చూడండి, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే మార్క్ కార్నీ ఉన్నాడో డస్ట్బిన్ కానీ గట్టిగా కొడతాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియాతో మంచి ట్రెడిషన్స్ అవుతాయి. ఏప్రిల్ 2025 ఆయన హిందూ కమ్యూనిటీ రామనవమి సెలబ్రేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసిండు. ఆ శ్రీరాముడి అండలతో ఇలా హీ హాజ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. 1.8 మిలియన్ ఇండో కెనడియన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అది 3% ఆఫ్ ది కెనడా పాపులేషన్. ఇవాళ ఎవడైతే ఖలిస్తానీ ఆ గడ్డ మీద లేపి ప్రయత్నం చేస్తున్నాడో జగ్మీత్ సింగ్ ఎవడైతే ఉన్నాడో వాడు వానికి కేవలం 12 సీట్లే వచ్చినాయి, రాజీనామా చేసి పోయిండు. సిక్ ఎలిమెంట్స్ కూడా కెనడాలోకి వెళ్ళిపోయినాయి. భారత్ యొక్క శత్రువులు కూడా కెనడాలో నాశనమైనరు. బోలో భారత్ మాతాకి జై.